నరేషన్ ఎవరైనా చెప్తే సాయి పల్లవి గారికి అది అక్కడ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ షీ డిడ్ంట్ యాక్సెప్ట్. శేఖర్ కమల గారు నరేషన్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారని ఒక కామెంట్ ఉంది సార్. దీనికి ఏం చెప్తారంటే మీ శిష్యురాలు అనుకోవాలా లేదంటే ఎలా ఎలా అనుకోమంటారు సార్? అది ఏం లేదమ్మా. యాక్చువల్లీ అదే తనకు నచ్చితే అంటే తనకి ఇప్పుడు నేను ఆమెకి ఇచ్చిన రెండు సినిమాలు సపోజ్ మేము చేసిన 2 సినిమాలు ఫిదా కానీ లవ్ స్టోరీ కానీ అవి చాలా అమ్మాయికి ఆథర్ బ్యాక్ స్టోరీస్ అయ్యి. సో అది అలాంటి ఇప్పుడు నేను ఏదో చిన్న రోల్ ఏదో చేయమంటే చేయదు తన. అది నాకు నేనే ఒప్పుకోదు తనకి తన అంటే తన అలా ఉంటుంది అని నేను అనుకోవడం తనకి అంటే ఇట్స్ నాట్ సినిమా. ఇప్పుడు నేను అడిగానని అట్లా కదా, సినిమా కథ సినిమా ఏంటి ఎలా ఉంటుందని తన బాగా చూసుకుంటుంది, కేర్ఫుల్గా ఎంచుకుంటుంది తను యాక్చువల్లీ. అలానే నేను కూడా ఉత్తినే తన అంటే 2 సినిమాలు చేశాను కాబట్టి ఇది చేయమని నేను అడగను. సో అది పాత్ర బట్టి అలానే సెలెక్ట్ చేస్తుంది. సో ఐ థింక్ షీ నాకు నో చెప్పగలుగుతుంది, నచ్చకపోతే చెప్పగలుగుతుంది. ఇంకోటి ఫ్యాన్స్ నుంచి క్వశ్చన్ సార్, శేఖర్ కమల గారికి సన్నగా ఉన్న వాళ్ళే మూవీస్లో నచ్చుతారా అంటే మా లావు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక మీము ఉంది సార్. దీనికి ఏం చెప్తారు? అలా ఏం లేదమ్మా. ఎందుకు నాకు బాగానే అంటే లావు సన్నా అని కాదు, అసలు నేను ఫిజికాలిటీ మీద అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. అందరూ నా హీరోలు అందరూ బాగా అంటే మస్కులర్ 6 ప్యాక్లు అట్లా నాకు అవసరం ఎక్కువ ఉండదు బేసిక్. అంటే నేను ఆ సినిమాలో చూపించే అవసరం ఉండదు మామూలుగా. సో అంతే తప్ప నేను లావు సన్నా అంత చూడను యాక్చువల్లీ.